హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి స్కిన్ మీద స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అయితే నేను వాడే కొన్ని చిన్న చిన్న ప్రోడక్ట్స్తో క్లియర్ చేస్తాను. ఇది పర్టికులర్గా అడుగుతున్న వీడియో కూడా అండి. ఓకే, ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తెప్పించాను. అమెజాన్లో మనకి ఎప్పుడు కూడా సేల్స్ అయితే ఉంటూనే ఉంటాయన్నమాట. మీకు ఏదైనా కావాలనుకుంటే హ్యాపీగా బై చేసేయచ్చు. మనకి సేల్స్ అయితే ఎప్పుడు ఉంటాయి. తర్వాత ఇంకొక విషయం అండి, ఇది పర్టికులర్గా స్కిన్ కేర్కి సంబంధించిన వీడియో. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మా స్కిన్ బాగుండాలి అనుకుంటే తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. యూస్ఫుల్ వీడియో. ఓకే, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హాల్ వీడియోస్ కోసం కూడా. ఇంకెందుకు ఆలస్యం, అసలు ఏం తెప్పించాను, ఏంటి స్కిన్ కేర్ అనేది క్లియర్గా చాలా చిన్నగా తెలుసుకుందాం రండి. స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి. మనకి పింపుల్స్, యాక్ని, అలాగే డ్రై స్కిన్ ప్రాబ్లం ఉంది, స్కిన్ అనేది గ్లోగా లేదు, అలాగే స్కిన్ అనేది హైడ్రేటింగ్గా లేదని చెప్పేసి కొంతమంది రెగ్యులర్గా మెసేజ్లు పెడుతూ ఉన్నారు. వాటికి నేనేం చెప్తానంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. తర్వాత మంచి మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలాగే టోనర్ కూడా యూజ్ చేయండి. టోనర్ వల్ల మన ఓపెన్ పోర్స్ అనేవి క్లియర్ అవుతాయి. అలాగే టోనర్ వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైటన్ అవుతుంది. మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ని హైడ్రేటింగ్ చేస్తుంది. కొన్ని మంచి మంచి మాయిశ్చరైజర్స్ అనేది చెప్తాను. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అలాగే డ్రై స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. నేను చాలా సింపుల్గా ఈ వీడియో అయితే చెప్పేస్తాను. ఈ వీడియోలో ఎక్కువగా ల్యాగ్ చేయను అనమాట. ఫస్ట్ నాకు ఎక్కువగా ఫేవరెట్ అయిన మాయిశ్చరైజర్ అయితే ప్లమ్ మాయిశ్చరైజర్ అని చెప్తాను. నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ మాయిశ్చరైజర్. నేను 1-2 వీడియోల్లో కూడా చెప్పాను. ప్లమ్లో నాకు ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. ప్లమ్ ప్రొడక్ట్స్ ఏమైనా సరే, ఎందుకంటే మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడానికి ఈ మాయిశ్చరైజర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి రైస్ వాటర్, నియాసినమైడ్ ఉంది. నాకు రైస్ వాటర్ అన్న, రైస్తో చేసిన ఏ క్రీమ్స్ అయినా చాలా నచ్చుతాయి. మోస్ట్లీ నేనేంటంటే హోమ్ మేడ్ క్రీమ్సే యూజ్ చేస్తూ ఉంటాను. మాయిశ్చరైజర్ మాత్రం ఖచ్చితంగా నేను ప్లమ్మే యూజ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి జెల్ బేస్లో ఉంటుంది. సో జెల్ క్రీమ్ అనమాట ఇది. మీకు ఎటువంటి గ్రీజీ ఫీలింగ్ కానీ, తర్వాత లైక్ మీకు ఏదో హెవీగా ఉన్న ఫీలింగ్ కానీ అనిపించదు. క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట స్కిన్ మీద. ఆయిలీ స్కిన్ వాళ్ళైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు. అంతేకాదు మీ స్కిన్ని బ్రైటన్ చేస్తుంది ఇది. అలాగే మీ స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా ఉంటుంది. ప్లమ్ ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. ఓకే, ఫస్ట్ నేను చూపించాను. తర్వాత వచ్చే వరకు నేను టోనర్ చూపిస్తాను ప్లమ్లోనే. సో ఒకటే బ్రాండ్ అనమాట. ఇది కూడా ప్లమ్. ఇందులో మనకి రైస్ వాటర్, అలాగే నియాసినమైడ్ అయితే ఉంది. ఈ టోనర్ వచ్చేసి మన ఓపెన్ పోర్స్ని క్లియర్ చేయడానికి, అలాగే మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఆల్ స్కిన్కి సెట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది. సో హ్యాపీగా యూజ్ చేయండి. మీ స్కిన్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనమాట. ఇందులో ఎటువంటి స్మెల్స్ ఉండవు. చాలామందికి ఆ స్మెల్ నచ్చదు, ఈ స్మెల్ నచ్చదు అంటుంటారు కదా. ఇందులో ఎటువంటి ఫ్రేగ్రెన్స్ అనేది ఉండదు. సో హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. ఇందులో కూడా మనకి రైస్ వాటర్ ఉంది కాబట్టి నేను మెయిన్గా మీకు సజెస్ట్ చేస్తున్నాను. తర్వాత వచ్చే వరకు ప్లమ్ గ్రీన్ టీ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ నా ఫేవరెట్ అండి. నేను ఫస్ట్ నుండి యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ అయితే ఇదే. నాకు ఎంత ఇష్టం అంటే, ఇందులోనే నేను ప్లమ్లో గ్రీన్ టీ మాస్క్ కూడా యూజ్ చేస్తాను. నాకు చాలా బాగా నచ్చుతుంది. మెయిన్లీ కొంతమంది అడుగుతున్నారు కదా, ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్స్ యూజ్ చేయొచ్చు అని. 100% కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఇక్కడ ఉంది కదా, ఇది యూజ్ చేయండి ఆయిలీ స్కిన్ వాళ్ళు. నార్మల్ స్కిన్ అనుకున్న వాళ్ళు నేను ఫస్ట్ చూపించాను కదా జెల్, అది కూడా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు అది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ప్రాబ్లం ఏముండదండి. మన స్కిన్ మీద ఏదో అప్లై చేసినట్టు గ్రీజీ ఫీలింగ్ కానీ, ఆయిలీనెస్ కానీ ఏమీ ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే ఇది పింపుల్స్, అలాగే యాక్నీతో ఫైట్ చేస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి నియాసినమైడ్ అండ్ హైరలోనిక్ యాసిడ్ అయితే ఉంది. సో హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. నాకు ఈ ప్రోడక్ట్ అంటే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇలా మనకి పంప్లా ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇది చాలా చాలా బాగుంటుందండి. మెయిన్లీ ఎవరైతే ఆయిలీ స్కిన్ యూజ్ చేయకూడదు, యాక్నీ ఉంది, అది ఇది అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే హ్యాపీగా ఇదైతే యూజ్ చేయండి. ఓకే, తర్వాత నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ చూపిస్తాను. ఇదే టాల్క్ ఆయుర్వేదకో కుంకుమాది మాయిశ్చరైజర్. రీసెంట్ టైమ్స్లో నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది. నేను చాలాసార్లు కూడా చెప్పాను కదా,
టాల్క్ మాయిశ్చరైజర్సే కాదు, టాల్క్లో నాకు ఫేస్ వాష్ నచ్చుతుంది, నైట్ జెల్ నచ్చుతుంది, కుంకుమాది తైలం అనమాట. టాల్క్లో గ్లో బూస్టర్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట. టాల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దబ్బల్ థమ్స్అప్ అండి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ మాయిశ్చరైజర్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇందులో మనకి సాఫ్రాన్ ఉంటుంది, అలాగే 24K గోల్డ్. ఈ గోల్డ్ సాఫ్రాన్ కాంబినేషన్ అయితే మెరాకిల్ అని చెప్తాను. మన స్కిన్ మీద అద్భుతమే చేస్తుంది. ఇది అప్లై చేసినప్పుడు స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది. మనం ఒక 6-7 అవర్స్ కూడా స్కిన్ హైడ్రేటింగ్గా పెట్టుకోవడానికి ఇది యూజ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ మీకు కొంచెం అనిపిస్తే మళ్ళీ అప్లై చేసుకోండి. బట్ నేను ఇంట్లోనే ఉంటాను కదా, సో నేనైతే డైలీ వన్స్ అనేది అప్లై చేస్తాను ఇది. అంతేకాదు మన స్కిన్ అనేది చాలా రేడియంట్గా, గ్లోగా, అలాగే యూత్ఫుల్గా కనపడడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నాది ఇది 2వ 3వ నేను చాలా బాగా యూజ్ చేస్తానండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మమాఅర్త్ రైస్ సీరం అనమాట. ఇందులో మనకి నియాసినమైడ్ ఉంది. మీరు గమనిస్తే ఈరోజు నేను రైసు నియాసినమైడ్ మాత్రమే చూపించాను. రీసెంట్ టైమ్స్లో మనకి రైసు నియాసినమైడ్ అనేది బాగా ట్రెండ్లో ఉంది. చాలామంది వీటిని యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు, అలాగే వీటిని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు అనమాట. సో అందుకే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సీరం అనమాట. నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అక్క రైస్ సీరం చూపించవచ్చు కదా అని. నేను ఎప్పుడో చూపించానండి ఈ మమాఅర్త్ రైస్ సీరం అనేది. మళ్ళీ మీకోసమే నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. అయితే మీరు మాయిశ్చరైజర్స్ ట్రై చేయాలనుకుంటే మమాఅర్త్లో కూడా ఉంటాయండి మనకి మాయిశ్చరైజర్స్ అయితే చాలా బాగుంటాయి. అందులో కూడా రైస్ ఉంటుంది, ఆక్వా గ్లో ఏదో ఒకటి ఉంటుందన్నమాట, అది బాగుంటుంది, మీరు ట్రై చేయండి. బట్ ఈ రైస్ సీరం అయితే మాత్రం మన స్కిన్ మీద ఒక అద్భుతమే చేస్తుంది. ఇందులో కూడా మనకి రైస్ వాటర్ నియాసినమైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి B3+ కూడా ఉంటుంది. ఇందులో మనకి 98% ప్యూర్ రైస్ వాటర్. ఇది మన స్కిన్ని గ్లాస్ స్కిన్లా ఉంచుతుందన్నమాట. సో ఇది డెర్మటాలజీ టెస్టెడ్, అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. మనకి బాటిల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. రైస్ అంటే నాకు చాలా నచ్చుతుంది, అలాగే రైస్తో చేసింది ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న సీరం అయితే ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది, మన స్కిన్ మీద ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. దీన్ని ఎవ్వరు యూజ్ చేసినా సూపర్గా ఉంది అంటారు. బ్రైట్ స్కిన్ కావాలి, బ్రైటన్ స్కిన్ కావాలి, గ్లోయింగ్ స్కిన్ కావాలి, అలాగే మన స్కిన్ అనేది చాలా బాగుండాలి అనుకుంటే మాత్రం ఇది యూజ్ చేయండి. మెయిన్లీ నైట్ టైమ్స్ అనేవి సీరమ్స్ డబ్బల్ థమ్స్అప్గా వర్క్ చేస్తాయి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా తెప్పించుకోండి. మెయిన్గా సీరమ్స్ చూపించడానికి, అలాగే ఈ మాయిశ్చరైజర్ చూపించడానికి కారణం ఏంటి అని అంటే మనకి వింటర్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఏదైనా ఒక మంచి మాయిశ్చరైజర్ చూపించండి, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, అలాగే టోనర్ చూపించండి అని అడుగుతున్నారు కదా. టోనర్ అయితే ఫ్లమ్ తెప్పించుకోండి. ఇంకా చాలా ఉంటాయి, నాకైతే ఫ్లమ్ చాలా బాగా నచ్చుతుంది. మాయిశ్చరైజర్స్ విషయానికి వస్తే నేను చూపించిన ప్రతి మాయిశ్చరైజర్ కూడా చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి, అంటే 5 స్టార్ రేటింగ్ ఉన్నాయి చూపించాను అనమాట. ఇన్ కేస్ మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే తెప్పించుకోండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక్క బాటిల్ అనేది వాడి చూస్తే మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కింద మై హెల్త్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.